నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యానర్. పవర్ వద్దంటున్న శరద్ పవార్, పగ్గాలు వదిలేసిన మన్మోహన్, అద్వానీ అస్త్ర సన్యాసం, వినిపించని మురళీగానం, రాజకీయ కురుక్షేత్రంలో కానరాని కురువృద్ధులు, వాజ్పేయి జయ కరుణాలేని తొలి ఎన్నికలు, పార్లమెంటుకు దూరమవుతున్న పాత తరం, మేమున్నామంటూ దూసుకొస్తున్న కొత్త రక్తం. తరం మారుతోందా? ఇదే వాటి బిగ్ బ్యానర్. శరద్ పవార్ నుంచి మన్మోహన్ వరకు, అద్వానీ నుంచి మురళీ మనోహర్ జోషి వరకు పార్టీ ఏదైనా దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలు వీళ్లు. జాతీయ రాజకీయాలపై తమదైన ముద్ర వేశారు, పదవులకు వన్నె తెచ్చారు. అలాంటి రాజకీయ కురువృద్ధులు ఇప్పుడు అస్త్ర సన్యాసం చేస్తున్నారు. తాము ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ తప్పుకుంటున్నారు. దీంతో వీరు లేని ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. కనుమరుగవుతున్న పాత తరం నేతలు, లోక్సభలో పోటీకి దూరంగా సీనియర్లు, పోటీ చెయ్యనని ప్రకటించిన శరద్ పవార్, పవార్ బాటలో మన్మోహన్, అద్వానీ, మురళీ మనోహర్ జోషి. శరద్ పవార్ ఈ పేరు వినబడితే చాలు మరాఠా రాజకీయాలు కళ్ల ముందు కదలాడుతాయి. అర్ధ శతాబ్దానికి పైగా మహారాష్ట్ర పాలిటిక్స్ లో తిరుగులేని నేతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజకీయ కురువృద్ధుడైన 1967లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవార్ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఆయన 14 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. మొదట్లో కాంగ్రెస్ వాదిగా గుర్తింపు తెచ్చుకున్న పవార్ 3 సార్లు మహారాష్ట్ర సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఆ తర్వాత దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన కాంగ్రెస్ తో విభేదించి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పేరుతో వేరుకుంపటి పెట్టుకున్నారు. ఓవైపు కాంగ్రెస్, బీజేపీ, శివసేన వంటి దిగ్గజ పార్టీలకు ఎదురు నిలిచి అలుపెరగని పోరాటం చేస్తూనే మరోవైపు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఒకానొక దశలో ఆయన ప్రధాని పదవికి చేరువగా వచ్చారు. సింపుల్ గా చెప్పాలంటే దేశ రాజకీయాల్లో శరద్ పవార్ ఓ మేరునగం. అలాంటి రాజకీయ కురువృద్ధుడు ఇప్పుడు అస్త్ర సన్యాసం స్వీకరించారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చెయ్యబోవడం లేదని స్పష్టం చేశారు. ఇక మీదట ఎన్నికలకు తాను దూరమని, తన కుటుంబం నుంచి కొత్త తరాన్ని ప్రోత్సహిస్తున్నానని అన్నారు. తాను పోటీ చేయాల్సిన అవసరం లేదని, ఈసారి ఎన్నికల్లో తన కూతురు సుప్రియా సూలే, మనవడు పార్థ పవార్ ఎన్నికల బరిలోకి దిగుతారని తెలిపారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరమని ప్రకటించారు. मेरे परिवार में 1-2 सदस्य मेरे परिवार के चुनाव पंचित कर रहे। ऐसी परिस्थिति में हमारे सब परिवार के सदस्य को लगा कि किसी ने तो रोकना चाहिए। मैंने सोचा कि मैं खुद 14 बार चुनकर आया हूँ, अभी कभी तो कभी सोचना चाहिए, तो ये मुझे समय उचित लगा. 1967 నుంచి 1990 వరకు బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా 6 సార్లు విజయం సాధించారు శరద్ పవార్. ఇక 1984 నుంచి 2004 వరకు బారామతి నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన కూతురు సుప్రియా సూలే 2009, 2014 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి వరుసగా విజయం సాధించారు. సుప్రియాకు అవకాశం కల్పించేందుకు బారామతి నుంచి శరద్ పవార్ మధా నియోజకవర్గానికి మారారు. అక్కడి నుంచి 2009 ఎన్నికల్లో విజయం సాధించిన పవార్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. షోలాపూర్ జిల్లాలోని మధా నియోజకవర్గం ఎన్సీపీకి పెట్టని కోట. ఈసారి కూడా తాను మధా నుంచి పోటీ చెయ్యనున్నట్లు సరిగ్గా నెల రోజుల క్రితం ప్రకటించారు శరద్ పవార్. అయితే అనూహ్యంగా తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక శరద్ పవార్ బాటలోనే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా అస్త్ర సన్యాసం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆఫర్ను ఆయన తిరస్కరించినట్టు సమాచారం. పంజాబ్లోని అమృత్సర్ నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అయితే పార్టీ అధిష్టానం మాత్రం ఆయనను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. अब पीछे हमारी बैठक हुई थी, हर पार्लियामेंट्री हलके के जितने हमारे लीडर, जितने हमारे वर्कर, हमारे फ्रंटल्स के जो अध्यक्ष हैं जिले के, ब्लॉक्स के, सबकी मीटिंग सुनील जाखड़ जी और मैंने ली. तो अमृतसर लोकसभा सीट से जितने लोग आए हुए थे उनकी सबकी एक मांग थी कि डॉक्टर मनमोहन सिंह जी एक बार जो है लोकसभा का चुनाव अमृतसर से लड़े, क्योंकि मनमोहन सिंह जी का परिवार जब पाकिस्तान से हिंदुस्तान आया तो अमृतसर
अमृतसर में बसे हैं वो, तो अमृतसर में ही बसे हैं वो, अमृतसर में ही उनका परिवार है, अमृतसर ही उनका घर है। अमृतसर के लोगों की दिली इच्छा है कि डॉक्टर मनमोहन सिंह जी एक बार उनके लोकसभा के साथ, और प्रिलिमिनरी डिस्कशंस में कोई नाम फाइनल नहीं होते हैं और ना ही हमें फाइनल करने का कोई मैंडेट है। हम तो सिर्फ जो नाम होते हैं उनको डिस्कस करके किसका क्या मेरिट है, सबके नाम आ गए हैं कि नहीं, कहाँ से हम विमेन को भी हम प्रतिनिधित्व देना चाहेंगे, कुछ यंगर फेसेस, नए फेसेस को भी देना चाहेंगे, उस पे ही चर्चा हुई। और क्योंकि ये लास्ट फेज में है, पंजाब जो है लास्ट फेज में है, तो मुझे लगता है कि इसकी सीईसी की बारी लेट आएगी, तो हमारी जो दूसरी स्क्रीनिंग कमेटी की बैठक होगी उसके बाद ही जो है सीईसी में जाएगा। 2004 నుంచి 2014 వరకు 2 సార్లు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆ 2 సార్లు రాజ్యసభ నుంచే ప్రాతినిధ్యం వహించారు. 2009లో అమృత్సర్ నుంచి పోటీ చేసే అవకాశం వచ్చినప్పటికీ అనారోగ్య కారణాలతో పోటీ చేయలేదు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కెప్టెన్ అమరీందర్ సింగ్ చేతిలో ఓడిపోయారు. మన్మోహన్ సింగ్ 1991లో అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. అతను ఎప్పుడూ కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేదు. 1999లో దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేసిన మన్మోహన్ బీజేపీ నేత వీకే మల్హోత్రా చేతిలో ఓడిపోయారు. ఇక బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ కూడా ఈసారి పోటీకి దూరంగా ఉండబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారత రాజకీయాలలో అద్వానీ ఓ ప్రబల శక్తి. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి అద్వానీ ఎనలేని కృషి చేశారు. దివంగత ప్రధాని వాజ్పేయి కుడిభుజంగా ఉంటూ పార్టీని అధికారం వైపు నడిపిన దీశాలి అయిన అయోధ్యలో రామమందిరం నిర్మాణమే లక్ష్యంగా 1989లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు దేశవ్యాప్తంగా రథయాత్ర చేపట్టి దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అద్వానీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారని, దేశ విభజన నాటి నుంచి అప్రతిహతంగా రాజకీయాల్లో కొనసాగుతున్న వృద్ధ నేత రాజకీయాలకు దూరం కానున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 1967లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ చైర్మన్ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన లాల్ కృష్ణ అద్వానీ వెనుదిరిగి చూసుకోలేదు. జనసంఘ్ ఢిల్లీ అధ్యక్షుడిగా, జనసంఘ్ జాతీయ అధ్యక్షుడిగా, జనతా పార్టీ కార్యదర్శిగా పనిచేసిన ఆయన 1977 నుంచి 1979 వరకు జనతా ప్రభుత్వంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఇక బీజేపీ ఆవిర్భావం తర్వాత 1980లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అద్వానీ మళ్లీ రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగారు. 1986 నుంచి 91 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన 1989లో తొలిసారిగా లోక్సభకు ఎన్నికయ్యారు. నాటి నుంచి 2014 వరకు 8 సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన అద్వానీ లోక్సభలో ప్రతిపక్ష నేతగా, వాజ్పేయి హయాంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా పనిచేశారు. ఓ దశలో ప్రధాని పదవికి కూడా అద్వానీ రేసులో నిలిచారు. అర్ధ శతాబ్దానికి పైగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన అద్వానీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ వర్గాలు మాత్రం ఆయన పోటీ చేస్తారనే చెబుతున్నాయి. ఒకవేళ ఈసారి కూడా అద్వానీ బరిలో నిలిస్తే జేడీయూ నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత రామ్ సుందర్ దాస్ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసిన అతిపెద్ద వయస్కుడైన రెండవ వ్యక్తిగా నిలుస్తారు. రామ్ సుందర్ దాస్ తన 88వ ఏట హజీపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. 93 ఏళ్ల వయసులో ఆయన పదవీకాలం పూర్తయింది. ఇప్పుడు అద్వానీ వయస్సు 92 సంవత్సరాలు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో గెలిచి పూర్తికాలం పదవిలో కొనసాగితే 97 ఏళ్ల వయసులో ఆయన పదవీకాలం పూర్తవుతుంది. అదే జరిగితే దేశ చరిత్రలో ఇదొక రికార్డుగా నమోదవుతుంది. ఇక బీజేపీకి చెందిన మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి కూడా ఈసారి పోటీకి దూరంగా ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాన్పూర్ నుంచి గెలిచిన జోషి పార్టీ టికెట్ ఇస్తే మాత్రం ఆలోచిస్తానని ప్రకటించారు. ఇక తాను లోక్సభకు పోటీ చెయ్యబోనని అనారోగ్యంతో బాధపడుతున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గత నవంబర్లోనే ప్రకటించారు. అయితే ఆ నిర్ణయాన్ని ఆమె మార్చుకుంటారా లేక పోటీకి దూరంగా ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఈసారి పోటీ చేసే ఆలోచన చెయ్యకపోవచ్చంటున్నారు. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పోటీపై మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. మరో సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి చెప్పి ఉపరాష్ట్రపతి పదవిలో ఒదిగిపోయారు.
బీజేపీ సిద్ధాంతాల ప్రకారం 75 ఏళ్లు పైబడిన నేతలు లోక్సభ ఎన్నికల్లో పోటీకి అనర్హులు. అయితే బీజేపీ అత్యున్నత నిర్ణయాక విభాగమైన పార్లమెంటరీ బోర్డు అద్వానీతో పాటు మిగతా సీనియర్లను కూడా పోటీ చేయించేందుకు సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ వీరంతా పోటీకి దూరమైతే బీజేపీలో ఒక తరం కనుమరుగైనట్టే. బిగ్ బ్యానర్ లో షార్ట్ బ్రేక్. అధికార విపక్ష పార్టీల్లో సీనియర్లు పోటీకి దూరంగా ఉంటే రాజకీయ దిగ్గజాలు వాజ్పేయి, కరుణానిధి, జయలలిత లాంటి వారు భౌతికంగా లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికలివి. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ రాజకీయ దిగ్గజాలు లేని లోటు ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఆ ప్రభావం ఆయా పార్టీల రాష్ట్రాలపై ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కొందరు నాయకులు వారు ఏ పార్టీలో ఉన్నా వారి వ్యక్తిత్వ సుగంధం పరిసరాల్లో వెదజల్లుతారు. వారు తాము నమ్మిన వాదానికి కట్టుబడి సమాజ శ్రేయస్సుకు జీవితాంతం పాటుపడతారు. అందుకే వారు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి మన్ననలు పొందుతారు. అలాంటి వారిలో మొదట వినిపించే పేరు అటల్ బిహారీ వాజ్పేయి. జనతా పార్టీ తర్వాత రెండో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పూర్తి కాలం పదవిలో కొనసాగిన అటల్జీ దేశ రాజకీయాల్లోనే కాదు దేశ అభివృద్ధిలోనూ పెను మార్పులు తీసుకొచ్చారు. ఆయన అస్తమించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజానికి అనారోగ్య కారణాలతో 2005 నుంచే వాజ్పేయి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నా 2014 ఎన్నికల వరకు ఆయన భౌతికంగా బతికే ఉన్నారు. బీజేపీ ఆవిర్భావం తర్వాత వాజ్పేయి లేకుండా తొలిసారి ఆ పార్టీ ఎన్నికలకు వెళ్తోంది. వాజ్పేయి లేని బీజేపీని ఊహించడం కష్టమే. అటల్జీ, అద్వానీలు పార్టీకి రెండు కళ్ళు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బీజేపీలో రెండు తరాలకు మధ్య వారధిగా నిలిచిన వ్యక్తి ఆయనే. 2 స్థానాలను గెలిచిన పరిస్థితి నుంచి ఢిల్లీ పీఠాన్ని అధిరోహించే వరకు అటల్ బిహారీ వాజ్పేయి పోషించిన పాత్ర అసామాన్యం. విలువలకు పాతరేస్తున్న ప్రస్తుత రాజకీయాలకు పూర్తిగా భిన్నమైనది వాజ్పేయి జీవితం. ప్రత్యర్థులను సైతం చిరునవ్వులతో పలకరిస్తూ తన వాదనను హుందాగా వినిపిస్తూ అందరికీ స్నేహపాత్రుడిగా పేరొందారు. అవినీతి మరకలు అంటించుకోకపోవడమే కాకుండా తన బంధుమిత్రులను సైతం ఆ రాక్షస నీడకు దూరంగా ఉంచారు. తప్పు ఎవరు చేసినా ఆయన సహించేవారు కాదు. తన వారు దారి తప్పితే రాజధర్మం పాటించాలి అంటూ హితబోధ చేసేవారు. ఆజన్మ బ్రహ్మచారిగా జీవితం గడిపిన ఆయన బీజేపీ కార్యకర్తలను, దేశ ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించుకున్నారు. వాజ్పేయి 3 పర్యాయాలు ప్రధానిగా పనిచేశారు. 1996లో తొలిసారిగా ప్రధాని పగ్గాలు చేపట్టిన ఆయన 13 రోజులే ఆ పదవిలో ఉన్నారు. 1998లో రెండోసారి పీఠమెక్కి 13 నెలలు అధికారంలో ఉన్నారు. 1999లో బీజేపీ విజయంతో మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టి 2004 వరకు కొనసాగారు. వృద్ధాప్యం కారణంగా తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఎన్నో ఆదర్శాలకు, విలువలకు పేరొందిన ఆయన బ్రిటిష్ పాలకులకు అప్రూవర్గా మారి మకిలిని కూడా అంటించుకున్నారు. ఈ ఒక్కటి తప్పితే వాజ్పేయి జీవితం చాలా విషయాల్లో ఆదర్శప్రాయం. అలాంటి ఓ నిజాయితీ మేరునగం లేకుండా తొలిసారి బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఒక్క వాజ్పేయి మాత్రమే కాదు, దక్షిణాది రాజకీయాల్లో ధృవతారలుగా వెలుగొందిన జయలలిత, కరుణానిధి వంటి రాజకీయ దిగ్గజాలు లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికలు కూడా ఇవే. జయలలిత నిష్క్రమణ అనంతరం తమిళనాట రాజకీయాలు అనేక మలుపులు తిరిగాయి. పురచ్చి తలైవర్ ఎంజీఆర్ నిష్క్రమణ అనంతరం తమిళ రాజకీయాలు ఎన్ని మలుపులు తిరిగాయో జయలలిత మరణం తర్వాత కూడా తమిళ రాజకీయాలు అంతే స్థాయిలో ప్రభావితమయ్యాయి. ఎంజీఆర్ తర్వాత అన్నా డీఎంకే అతలాకుతలమైంది, చీలికలు పేలికలుగా మారింది. ఆ బూడిద నుంచే జయలలిత ఎదిగింది, శిఖర స్థాయికి చేరుకుంది. తనకన్నా రాజకీయంగా తలపండిన కరుణానిధిని ఎదుర్కొంది. తమిళ రాజకీయాలను తన పాదాక్రాంతం చేసుకుంది. రాజకీయంగా ఎదగాలంటే తన పాదాల ముందు సాగిలపడిపోవడమే మార్గంలా చేసింది. జయలలిత వెళ్లిపోయిన కొన్నాళ్లకే కలైంజర్, కరుణానిధి కూడా కన్నుమూశారు. దీంతో తమిళనాట రాజకీయ వాతావరణం మరింత ఆసక్తిగా మారింది. అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన తమిళనాడు ప్రజలు ఎంతో భరోసాతో బతికారు. క్రియాశీలక రాజకీయాల్లో కరుణానిధి లేకపోయినా తమిళనాడు ప్రజలు ఒక రకమైన ధైర్యాన్ని పొందారు. కానీ ఇప్పుడు తమిళనాడులో రాజకీయ శూన్యత. తలైవర్ కరుణానిధి అస్తమయంతో తమిళనాడులో ఒక శకం ముగిసినట్లయింది. తమిళనాడుకు దశను, దిశను నిర్దేశించే తరం దాదాపు వెళ్లిపోయింది. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి ఈ ముగ్గురికి తమిళ ప్రజలతో ఉన్న సంబంధం అంతా ఇంత కాదు. దాదాపు తమిళ జాతిని ముందుకు నడిపిన దూతలు. ఇప్పుడు కరుణానిధి కూడా మరణించడంతో తమిళ రాజకీయాలు ఎటువైపు తిరుగుతాయన్నది పెద్ద ప్రశ్నగా మారింది. వాజ్పేయి, కరుణానిధి 90 ఏళ్లకు పైగా జీవించినా తమ జీవిత చరమాంకంలో ఎక్కువ భాగం చక్రాల కుర్చీకే పరిమితమై ఉండిపోయారు. వాజ్పేయి అయితే చాలా కాలంగా మన స్పృహలోనే లేరు. ఆఖరకు మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఆయనకు భారతరత్న అవార్డు ప్రకటించి అది ఆయన ఇంటికి స్వయంగా వెళ్లి ఆయన చేతిలో పెట్టి రావాల్సి వచ్చింది. మొన్న జయలలిత, కరుణానిధి, నిన్న వాజ్పేయి మృతితో మన దేశ స్వాతంత్ర్యానంతర తొలితరం రాజకీయ నాయకుల శకం దాదాపుగా ముగిసినట్లే. మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.
దేశం కోసం ధర్మం కోసం.